హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 30 డేస్ బ్రేక్ఫాస్ట్ రెసిపీలో ఈ రోజు అయితే డే 11. సో నేనైతే బీరకాయ తొక్కలు ఉన్నాయన్నమాట మా ఇంట్లో. సో దాంతో నేను దోశలను అయితే చేయబోతున్నాను. సో బీరకాయ తొక్కలు నానబెట్టుకోండి. అలాగే గ్లాసుడు మినపప్పుకి 2 గ్లాసుల బియ్యం అయితే నానబెట్టుకోండి. సో నానబెట్టుకున్న తర్వాత అందులోకి కొన్ని శనగపప్పు, కొంచెం మెంతులు కూడా వేసి 6 గంటలైనా సరే నానాలి. సో అవి నానిన తర్వాత వాటిని మిక్సీ జార్లో కన్వర్ట్ చేసుకొని వాటిని మిక్సీ పట్టుకొని నైట్ అంతా ఫర్మెంట్ అవ్వనివ్వండి. సో ఫర్మెంట్ అయిన తర్వాత మార్నింగ్కి ఇలా మనకి పొంగిపోతుంది. సో అందుకే మీరు కాస్తంత పెద్ద పాత్రను అయితే తీసుకోండి. అందులోకి ఉప్పు కూడా వేసి మంచిగా కలుపుకొని వాటిని అయితే పెనం పెట్టి పెనం బాగా కాలిన తర్వాత దాని మీద కొంచెం వాటర్ చిలకరించి అలా ఆయిల్ వేసి ఇలా మన బ్యాటర్ని తీసి దోశలా వేసి అది కొంచెం కాలిన తర్వాత దాని మీద ఆయిల్ వేసి దాన్ని అయితే ఫ్లిప్ చేసుకోండి. ఫ్లిప్ చేసుకున్న తర్వాత 2 వైపులా కూడా చక్కగా అది కాలిన తర్వాత మంచిగా నేనైతే టమాటో పికిల్తో దీనైతే సర్వ్ చేసుకుంటున్నాను. సో మీకు ఏ చట్నీతో ఈ దోశల్ని నంచుకోవడం ఇష్టమో నాకైతే కామెంట్స్లో చెప్పండి. సో వెళ్తే సబ్స్క్రైబ్ అస్సలు మర్చిపోవద్దు. చూసారు కదండి ఎంత సాఫ్ట్గా, ఎంత కరకరలాడుతూ ఎంత బాగుంటాయి. ఈవెన్ ఇవి చాలా టేస్టీగా ఉంటాయి, ఇంకా హెల్దీ కూడా. సో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. వెళ్తూ సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.